వచ్చాక ద్రాక్షారం వేమేశ్వర స్వామి వారు, నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వేమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం, అమ్మవారు శక్తిపీఠం అలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట. ఏం కావాలని కోరుకున్నారు దేవుని? అది మీ అందరికీ తెలిసిన విషయం. గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి వెళ్ళండి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవంతుడి ఆజ్ఞ ఉందంతా. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం.